ఇది మన కలపుల కంపలా ఉంది. మన కులాల వ్యవస్థ అంతా కూడాను, ఈ బ్రాహ్మణిజం అంతా కూడాను కులాలుగా డివైడ్ చేసి పాలించి వాళ్ళే అధికారంలో ఉంటున్నారు. దాన్ని ఈ కులాలని కలపాలంటే ఒక తాటి మీద తీసుకురావాలంటే సాధ్యమయ్యే పనేనా? వాళ్ళు ఒకటే మాట చెప్తారన్న, మీ కులాలు కలవరు, మీరు కలవరు. కానీ కలిపే సత్తా ఎవరికి? ఒక్క మున్నూరు కాపు మాత్రమే ఉంది. ఎందుకంటే నేను తిరిగిన ప్రతి చోట, ప్రతి గ్రామంలో కానీ, మండల వ్యవస్థలో కానీ, మున్సిపాలిటీలో కానీ ప్రతి లీడర్ సెకండ్ లెవెల్ క్యాడర్ ఎవరు ఉన్నట్టే మన మున్నూరు కాపులే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే సమాజంలో అన్న చెప్పినట్టుగా యుద్ధ సైనికుల్లా ఉన్నాము. ఏ విధంగా అంటే మనము మన కింది కులాలకు చేదోడు వాదోడుగా ఉంటూ మనము వాళ్ళకు సహాయం చేస్తున్నాం కష్టాల్లో. కానీ మనం ఏం చేస్తున్నాం? అందరికీ మన మాట వినగలుగుతారు. మన మిగతా కులాలు కూడా మనం మున్నూరు కాపు చెప్తే వినే స్థితిలో ఉన్నారు, వాళ్ళని కలుపుకోగా ఉంటారు. మనం ఏం చేస్తున్నాము? మనము ఇదంతా స్ట్రెంతులంతా తీసుకుపోయి ఒక నిర్ణయం చేతిలో పెడుతున్నాం. ఆయన కుర్చీ మీద పెట్టి ఆయన ఆట ఆడుతున్నాం. సో ఇప్పుడు మనం కూర్చేయాలంటే మనం అందరం కలిసి, అంటే మనం పంపకాలు కరెక్ట్గా చేస్తున్నాం. ఎవరికి బాట ఇవ్వాల్సిందో వాళ్ళని ఇస్తున్నాం. అంటే మనం వ్యవసాయ కుటుంబంలో వచ్చినాం కాబట్టి మనం పంట పండగానే మంగళాయన మనం పని చేశాడు, మంగళాయన తింటేయాలి, సాగరాయన తింటేయాలని మనము డిస్ట్రిబ్యూట్ చేసి మిగిలిన దాంట్లో మనం పీడిస్తున్నాము. అందరికీ సహకారం చేస్తూ ఉన్నాం కాబట్టి మన మాట ఎక్కువ సమాజంలో ఈ యొక్క మున్నూరు కాపుకే ఉంది. కాబట్టి ఆ బలము మనము ఈ యొక్క బీసీ కులాలన్నీ ఒకదానికి తీసుకొచ్చి మనం రాజ్యాధికారిగా దిశగా తీసుకురావాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. కాబట్టి మనము ఎలాగైతే మల్లన్న విజయంలో మీరు మనం ఎట్లా అయితే ఎన్నించదు ఒక్కరికి, అంటే కొంతమందికి చెప్తేనే ఇంత విజయాన్ని తీసుకొచ్చారంటే ఈ ఉద్యమాన్ని మనం తీసుకురావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు సరిపోతారన్నా ఒక్కరు మనం ఏ విధంగా చేస్తామో మీకు తెలుసు. సో ఆ విధంగా ఇప్పుడు జరిగే ఆర్ట్స్కాలంలో జరిగే బీసీ రాజకీయ యుద్ధ వేదికలో మన పాత్ర, మనము ఇన్ని రోజులు సమాజంలో ఏ విధమైన పాత్ర పోషించినామో పెద్దన్న పాత్ర, ఇప్పుడు కూడా ఈ బీసీ ఉద్యమంలో మన పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నా అది తప్పనిసరిగా మన వల్ల ఉంటుంది. మనం చేస్తాం, తప్పకుండా మనం చేస్తామనే కాన్ఫిడెన్స్ మనకు ఉంది. ఎందుకంటే మనము ఈ యొక్క బీసీ ఉద్యమం ఏ విధంగా అంటే మన తెలంగాణ ఉద్యమంతో పోల్చొచ్చన్నా, అప్పుడు కూడాను తెలంగాణ ఉద్యమంలో మనకు ఏమిటంటే 16 జీవో ఉందన్న. 16 జీవోలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది మన ఏపీ ఆంధ్ర వాళ్ళు కొట్టుకుపోయారు, దానికి ఉద్యమం స్టార్ట్ అయింది. అలాగే ఈడబ్ల్యూఎస్ మన బీసీ ఉద్యమం రగలడానికి ముఖ్య కారణం ఈడబ్ల్యూఎస్ జీవో 29 పేరు మీద తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ వల్ల మనకు ఒక వజ్రాయుధం దొరికిందన్న. ఈ వజ్రాయుధంతోనే మనం ఈ యొక్క అగ్రకుల రాజ్యాధికారాన్ని కూల్చి మనము బీసీలను రాజ్యాధికారం చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న. అది సాధించాలంటే మనము అందరికంటే మనము ముందడుగులో ఉండాలి. కాపు ఎప్పుడైనా ముందడుగులో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మీరు కూడా అలానే కలిసి వచ్చి మల్లన్న మీరు చెక్ చేసుకోండి, మీరు చూడండి మల్లన్న వ్యక్తిత్వం ఎలాంటిది. మీరు చాలా మంది కూడా అపోహ ఉంది, చాలా మంది కూడా అరే గెలవగానే మర్చిపోతున్నారు, కులాన్ని మర్చిపోతున్నారు, తన వ్యక్తిగత ప్రయోజనం కోసం చూస్తున్నారు. వాస్తవం ఈ యొక్క డౌట్ రావడం సహజం. ఎందుకోసం అంటే మన చరిత్ర చూస్తున్నాం. మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఈ విధంగానే ఎవరో రావడము, నేను చేయడము, ఈ యొక్క మన్నం నుంచి అమ్ముకొని సొంత ప్రయోజనం పొంది బయటపడుతున్నారు. అది సహజమైన మీరు కూడా చెక్ చేయండి. మల్లన్న ఎలాంటి వాడు, ఏం చేస్తున్నాడు, చేస్తున్నది కరెక్ట్ అయినా కాదా? ఒకవేళ కరెక్ట్ చేస్తున్నాడంటే మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదన్నా. ఒకవేళ చేస్తున్నా లేదంటే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. చేసుకున్న తర్వాతనే మల్లన్న వెంబడి నడవాలి అనుకుంటే నడవండి. అది సో ఈ యొక్క మన యొక్క కులం అయితే చాలా విధాలుగా చాలా బాగుందన్న. నేను 3 జిల్లాలు తిరిగినాను. ఎక్కడ పోయినా కానీ ఈయనను పిలిస్తే ఆయన కోపం, ఆయన పిలిస్తే ఈయన కోపం. సో ఇవన్నీ మనము డిఫరెన్సెస్ అన్ని కూడా పక్కన పెట్టకుండా పెట్టకపోతే మనం వేరే కింది కులాలను ఏ విధంగా ఇప్పుడు ఎక్కడ చేస్తామన్నా మనం వాళ్ళని ఎక్కడ చేయాలంటే మనము ఒక రోల్ మోడల్
రాజ్యాధికారం సాధించాలంటే ఫస్ట్ దెబ్బ మనమే అన్న సైనికులు మనం అన్న చెప్పినట్టుగా మనం సైనికులు మున్నూరు కాపాలంటే సైనికులు అంటే మనము ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చి ఇక్కడ నిజామాబాద్ లో ఉన్నారా ఒక చరిత్ర చెప్తుంది 300 మంది వచ్చి ఎవరు కాపు కాసేవాళ్ళు అంటే ఒక విధంగా వ్యవసాయం చేసేవాళ్ళు ఆ విధంగా ఒక సైనికుల్లాగా మన ముందుండి రాజ్యాన్ని కాపాడిన వ్యవస్థ మన కులం మీద ఉండక సో ఆ విధంగానే ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని మనకు ముందుండి కొట్లాడాల్సిన ఆవశ్యకత మన మీద ఉందన్న సో ఇలా మనము ముందుకెళ్తేనే మనం రాజ్యాంగ దిశగా మనం ప్రయాణిస్తామన్నా సో మీరు కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ఎలాగైతే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే మన పైన బాధ్యత ఉందన్న అందరూ కూడా దాన్ని చిత్తశుద్ధి వ్యవహరిస్తే ముందుకు తీసుకెళ్ళడానికి కోరుకుంటున్నా సో ఈ యొక్క నా యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.